Hey, hi, hello, dear friends. Welcome to Roshan's English Word. Today, you will learn all about question tags in this comprehensive YouTube video designed especially for students and those preparing for competitive exams. Understand the uses and rules of question tags in English grammar to improve your language skills. And I appeal you watch till the end to master this concept and boost your confidence in exams. Okay friends, let me start the video. ఓకే ప్రియమైన మిత్రులారా, ఈరోజు వీడియోలో మనము క్వశ్చన్ ట్యాగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ క్వశ్చన్ ట్యాగ్స్ మనకి విద్యార్థులతో పాటు రకరకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడగడం జరుగుతుంది. వారిని ఉద్దేశంలో పెట్టుకునే ఈ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించిన ఈ వీడియో నేను చేస్తున్నాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేసేయండి. మరి ముందుగా క్వశ్చన్ ట్యాగ్ అంటే ఏంటి? క్వశ్చన్ ట్యాగ్ అనే పదం విన్నాం కదా. క్వశ్చన్ అనేది మనం సర్వసాధారణంగా వాడుతూ ఉంటాం. క్వశ్చన్ ఈజ్ నథింగ్ బట్ ప్రశ్న. ప్రశ్న అంటే సమాచారాన్ని సేకరించడము. సమాచారాన్ని సేకరించడం అనే దాన్ని కలెక్ట్ అంటాము. మరి క్వశ్చన్ అంటే ఏంటి అంటే సమాచారాన్ని ఒకరి ద్వారా ప్రశ్నిస్తూ వారి నుంచి మనం రాబట్టడాన్ని క్వశ్చన్ అంటాం. మరి క్వశ్చన్ ట్యాగ్ అనేది అర్థం ఏంటి అంటే క్వశ్చన్ అనేది డైరెక్ట్గా ఉంటుంది. హూ ఆర్ యూ, వేర్ ఆర్ యూ గోయింగ్, వై ఆర్ యూ లేట్, వాట్ ఈజ్ దట్, విచ్ ఈజ్ యువర్ నేటివ్ ప్లేస్, ఇలా అడుగుతూ ఉంటాం కదా. మరి అలా కాకుండా ముందుగా మనము క్వశ్చన్ను అడగదలిచినటువంటి వ్యక్తికి మనం ఒక స్టేట్మెంట్ ఇస్తాం, సమాచారాన్ని వాళ్ళకి ఇస్తాం. ఉదాహరణకి, నిన్న నువ్వు బడికి వెళ్తున్నప్పుడు దెబ్బ తగిలింది అని చెప్పి దాని తర్వాత ఏం చేస్తున్నామంటే తగిలిందా తగలలేదా అని అడుగుతున్నాను చూడండి, అది క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. మరి ఈ క్వశ్చన్ ట్యాగ్ని మనం డెఫినేషన్ కనుక తీసుకున్నట్లయితే, ఏ క్వశ్చన్ ట్యాగ్ ఈజ్ అ వెరీ షార్ట్ క్లాజ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ స్టేట్మెంట్ విచ్ చేంజెస్ ద స్టేట్మెంట్ ఇంటూ క్వశ్చన్. ఏమన్నాడు? క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏం చేస్తుంది అంటే ఒక ప్రకటన, ఒక సమాచారాన్ని, ఒక స్టేట్మెంట్ని చివరాఖరణ వచ్చే ఈ చిన్న పదం ద్వారా క్వశ్చన్గా మార్చేస్తుంది. ఇది క్వశ్చన్ ట్యాగ్ అంటే. మరి ఈ క్వశ్చన్ ట్యాగ్ అనేది ఎలా మార్చాలి అనేది మనం చూస్తే, ఆ సెంటెన్స్ విత్ అ క్వశ్చన్ ట్యాగ్ టేక్స్ ద ఫామ్. ఎలా ఉంటుంది వాక్యము అంటే, ద పంక్చుయేషన్ ఆఫ్ అ సెంటెన్స్ విత్ ఎ క్వశ్చన్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఎలా ఉంటుంది వాక్యము? క్యాపిటల్ లెటర్స్ టు బిగిన్ ద సెంటెన్స్. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన రూల్స్ అండి ఇవి. క్వశ్చన్ ట్యాగ్లోని ఫస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో సెంటెన్స్లో అది క్యాపిటల్ లెటర్గా ఉండాలి. ఏ కామా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఎక్కడైతే మీరు స్టేట్మెంట్ ముగిస్తున్నారో అక్కడ కామా ఉండాలి. నిన్న నువ్వు ఊరికి వెళ్తున్నావు, అక్కడ మన స్టేట్మెంట్ అయిపోయింది కనుక అక్కడ కామా రావాలి. నెక్స్ట్, ఫాలోడ్ బై ద ట్యాగ్ క్వశ్చన్ అండ్ అ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఆ క్వశ్చన్ని ట్యాగ్ చేసి దాని తర్వాత క్వశ్చన్ మార్క్ని మనం పంక్చుయేషన్ వీడియోలో చూసాం కదా, ఒకవేళ చూడకపోతే చూడండి. ఆ క్వశ్చన్ మార్క్ని చివరిలో పెడతాం. ఇఫ్ ద స్టేట్మెంట్ ఇస్ పాజిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ షుడ్ బి నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? క్వశ్చన్, మన స్టేట్మెంట్ ఏదైతే ఉందో క్వశ్చన్ ట్యాగ్ పెట్టాల్సిన స్టేట్మెంట్ అది కనుక పాజిటివ్ ఉంటే, అంటే జరుగుతుంది అనే అర్థంలో వచ్చేటట్లుంటే, ఉంది అనే అర్థంలో వచ్చేటట్లయితే చివరిలో వచ్చేటటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఎలా ఉండాలి? నెగిటివ్ ఫామ్లో ఉండాలి. నాట్ అనేది రావాలి. ఇఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నెగిటివ్ ద క్వశ్చన్ ట్యాగ్ యూజ్ షుడ్ బి పాజిటివ్. ఒకవేళ స్టేట్మెంట్, మనం ఇస్తున్న స్టేట్మెంట్ కనుక నెగిటివ్లో ఉంటే, అంటే వాక్యంలోనే నాట్ అని వస్తే చివరిలో నాట్ అనే దాన్ని తీసేసి పాజిటివ్లో పెడతాం. చూడండి, ఇక్కడ ఈ నెక్స్ట్ క్లిప్లో మనకి స్పష్టంగా నేను ఇక్కడ ఒక క్లిప్ ఇచ్చాను మీకు. పాజిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది? నెగిటివ్ ట్యాగ్ ఎలా ఉండాలి? దీంట్లో నెగిటివ్ ట్యాగ్ ఉండాలి. ఎలా ఉంటుంది? ముందు సబ్జెక్ట్, వర్బ్, దాని తర్వాత క్వశ్చన్ ట్యాగ్, దాని తర్వాత ప్రొనౌన్ వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్లో మనకు అర్థమవుతుంది. అలాగే నెగిటివ్ స్టేట్మెంట్ ఉందనుకోండి, దాంట్లో ఏ ట్యాగ్ వస్తుంది? పాజిటివ్ ట్యాగ్ వస్తుంది. మళ్ళీ వాక్య నిర్మాణం ఎలా ఉంటుంది? సబ్జెక్ట్ ఉంటుంది, దాని వెంబడే వర్బ్ వస్తుంది, దాని వెంబడే క్వశ్చన్ ట్యాగ్ వస్తుంది, చివరిలో ప్రొనౌన్ వస్తుంది. రైట్ అండి, అర్థమైంది కదా. చూడండి, నెక్స్ట్ పాజిటివ్ స్టేట్మెంట్స్ విత్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉండి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ కూడా ఉంటాయి. ఉదాహరణకి, షీ ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ హర్ డిసిషన్. ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఈ షీ అంటున్నాడు. ఈ షీ అంటే ఏంటి? ఉంది కదా,
అంటున్నాడు. క్వశ్చన్ 2 రకాలు అడగొచ్చు కదా. నువ్వు బడికి వెళ్తున్నావు కదా అన్న ప్రశ్ననే. నువ్వు బడికి వెళ్తున్నావు పోవట్లేదా అన్న క్వశ్చన్ ట్యాగే అవుతుంది. అంటే పాజిటివ్ స్టేట్మెంట్స్తో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి, పాజిటివ్ స్టేట్మెంట్స్తో నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్ వస్తాయి. కానీ పాజిటివ్ స్టేట్మెంట్స్తో పాటు నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావడం అనేది సర్వసాధారణంగా వాడడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దే ఆర్ మూవింగ్ టు ఇటలీ. ఆర్ దే ఏమంటున్నాడు రెండో ఎగ్జాంపుల్లో చూడండి. మొదటి ఎగ్జాంపుల్ అర్థమైంది కదండి. షీ ఈజ్ గోయింగ్ అహెడ్ విత్ హర్ డిసిషన్. ఆమె తన నిర్ణయానికి కట్టుబడి ఉంది. ఈ షీ కట్టుబడి ఉంది కదా అంటున్నాడు. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏమంటున్నారు. సో దే ఆర్ మూవింగ్ టు ఇటలీ. ఆర్ దే వాళ్ళు ఇటలీకి వెళ్తున్నారు కదా అంటున్నాడు. వెళ్ళట్లేదు కదా అనే క్వశ్చన్ ట్యాగ్ వస్తేనేమో ప్రాపర్గా మనకు అర్థమవుతుంది. కానీ ఇలాంటి వాక్యాలు కూడా ఉంటాయని మీకు పరిచయం చేయడానికే ఈ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూడండి. యు థింక్ దిస్ ఈజ్ అ జోక్. నువ్వు దీన్ని జోక్ అనుకుంటున్నావు కదా అంటున్నాడు. అనుకోవట్లేదు కదా అనట్లేదు. అంటే కొన్ని వాక్యాలకు మనము సూటబుల్ క్వశ్చన్ ట్యాగ్స్ని వాడాల్సి వస్తుంది. నాకు తెలిసి పాజిటివ్ స్టేట్మెంట్స్కి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ పెట్టడం కొంచెం కష్టతరం అనిపించవచ్చు. అందుకే ఈ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఇవ్వడం జరుగుతుంది. యు ఆర్ జస్ట్ గోయింగ్ టు సిట్ దేర్. ఆర్ యు ఏమంటున్నాడు. నువ్వు అక్కడ కూర్చోవడానికి వెళ్తున్నావు కదా అంటున్నాడు. సో దిస్ ఈజ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్ నౌ ఆన్. ఈజ్ ఇట్ చూడండి. సో దిస్ ఈజ్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫార్మ్ నౌ ఆన్. ఏమంటాడు. ఇది ఇలా జరగబోతుంది, ఇలాగే కదా అంటున్నాడు. మరి అలాగే నెగిటివ్ స్టేట్మెంట్స్తో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ వస్తే ఎలా ఉంటుంది. మీకు 2 రకాల ఎగ్జాంపుల్స్ ఇచ్చాను కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి. రితు అండ్ బ్రిన్హా వర్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ఫ్రెండ్స్ ఫ్రమ్ ద స్టార్ట్. ఏమంటున్నాడు. ఇక్కడ నెగిటివ్లో నాట్ అనేది వచ్చింది చూసారా. రితు అండ్ బ్రిన్హా అనేవాళ్ళు ముందు నుంచి మంచి స్నేహితులు కారు. వాళ్ళిద్దరి మధ్యలో మంచి స్నేహము లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ట్యాగ్ ఏమొచ్చింది. వర్దే మంచి స్నేహితులా అంటున్నాడు. అక్కడ కాదు అన్నాడు కనుక ఇక్కడ లేదు అనే విషయాన్ని మనం తీసుకురాలేదు కదా అని అడుగుతున్నాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. షీనా విల్ నాట్ బి అటెండింగ్ ద సెరమనీ. షీనా విల్ నాట్ అనేది నెగిటివ్ వచ్చింది కదా. షీనా అనే ఆవిడ ఆ ఉత్సవానికి ఆ కార్యక్రమానికి వెళ్ళట్లేదు. వెళ్ళట్లేదు అనేది స్టేట్మెంట్లో వచ్చింది కనుక ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో నెగిటివ్ రాకుండా ఏమొచ్చింది. వెళ్తుందా. ఆమె ఫంక్షన్కి వెళ్ళట్లేదు, వెళ్తుందా అని అడుగుతున్నాడు. షీ వుడ్ నాట్ హ్యావ్ డన్ దట్. వుడ్ షీ ఆమె అది చేయగలదా అనేది క్వశ్చన్ ట్యాగ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. దే హ్యావ్ నాట్ అరైవ్డ్ ఎట్. హ్యావ్ దే వాళ్ళు ఇంకా చేరుకున్నారా అనేది ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ పెట్టారు. మరి ఫ్రెండ్స్ మనం వీడియోస్ చూస్తున్నాం. నియర్ అబౌట్ ఆల్ ద ఎంటైర్ గ్రామర్ ఐ ట్రై టు ప్రొవైడ్ యూ ఇన్ అ షార్ట్ ఫామ్ విత్ అ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అండ్ ఏ రీచబుల్ లాంగ్వేజ్. మీకందరికీ అర్థమయ్యే విధంగా తెలుగులో స్పష్టంగా అర్థం కావడానికి వీడియో నిడివితో సంబంధం లేకుండా మీకు చక్కగా అర్థమయ్యేటటువంటి ఎగ్జాంపుల్స్ని అందించే క్రమంలో నేను చాలా వీడియోస్ చేశాను. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోడ్ దట్ జస్ట్ సెర్చ్ ఇన్ మై ఛానల్. మీకు ఇంచుమించు అన్ని రకాల గ్రామర్ పాయింట్స్ వస్తాయి. అయితే ఈ గ్రామర్ పాయింట్స్తో పాటు ఇక్కడ నేను మీకు మీ కాంప్రహెన్షన్ని అంటే ఈ వీడియో చూసిన తర్వాత మనకు విన్నట్లు ఏమవుతుంది అంటే మనకి ఒక భ్రమలో ఉంటామండి. మనం ఒక ఓవర్లుక్ అనుకోండి, లేదా మనకి నిజంగానే అర్థమై ఉండొచ్చు. అయితే అర్థమైన దాన్ని మనం తిరిగి బ్రషప్ చేయడం వల్ల మన హార్ట్లో మైండ్లో అవి సెటిల్ అయిపోతాయి. దానికోసంగాను ఇక్కడ మీకు కొన్ని కాంప్రహెన్సివ్ క్వశ్చన్స్ ఒక 4-5 క్వశ్చన్స్ ఇచ్చాను చూడండి. ఇప్పటిదాకా మీరు విన్నారు. ఇప్పుడు మీరు మీ మెదడుకు మీ బుర్రలకి పదును పెట్టాలి. ఏమంటానంటే ఒక 4-5 క్వశ్చన్స్ ఇచ్చి ఈ 4-5 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయగలిగితే అది కరెక్ట్గా ఉంటే డెఫినెట్లీ యూ రీచ్ యువర్ గోల్ ఆఫ్ దిస్ వీడియో. ఈ వీడియో ద్వారా మీరు నేర్చుకోవాలనుకున్నది ఖచ్చితంగా నేర్చుకున్నట్లే. చూడండి ఏమున్నాయి. ఫస్ట్ది యూ మస్ట్ బి దేర్ బై 11:30 AM. క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాలి. ఓకే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి. గౌరీ ఈజ్ నాట్ ప్రజెంట్ టుడే. గౌరీ ఇవాళ రాలేదు. క్వశ్చన్ ట్యాగ్ ఏం రావాలండి. ఇక్కడ
వచ్చిందా అని అడుగుతాం. మరి పైన చూడండి, యూ మస్ట్ బి దేర్ బై 11:30 AM. నువ్వు ఖచ్చితంగా 11:30 వరకు అక్కడ ఉండాలి. ఉండవా అంటాం కదా. నెక్స్ట్, ద టీచర్ హ్యాడ్ ఆస్క్డ్ యూ టు సబ్మిట్ అన్ అడ్రస్ ప్రూఫ్. టీచర్ మిమ్మల్ని మీ అడ్రస్ ప్రూఫ్ను సబ్మిట్ చేయమని అడిగింది. అడగలేదా? అదే కనుక పాజిటివ్ అయితే అడిగిందా అని వస్తుంది కదా. హీ ఈజ్ ద ప్రైమ్ సస్పెక్ట్. అతడు ప్రధాన నిందితుడు. క్వశ్చన్ ట్యాగ్ ఏమొస్తుంది? ఆలోచించండి ఫ్రెండ్స్. అన్నీ నేను చెప్పేస్తే ఎలాగా? హరిణి అండ్ గౌతమ్ వర్ నాట్ హియర్. హరిణి మరియు గౌతమ్ ఇక్కడ లేరు. ఈ 5ంటికి మీరు క్వశ్చన్ ట్యాగ్ని ఒకసారి ఫ్రేమ్ చేసి చూసుకోండి. ఇఫ్ యూ క్యాన్ డెఫినెట్లీ యూ వాన్. రైట్ ఫ్రెండ్స్. మరి ఈ వీడియోలో ఇదే ఇంతవరకే మీకు చెప్పాలనుకున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్తో, యూస్ఫుల్ పర్పస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Goodbye.